ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడియాస్ వ్లాగ్స్. ఇప్పుడైతే మేము కోయంబత్తూర్ వెళ్తున్నాము. అంటే వడపల్లి అని మురుగేశ్వర టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాము. సో మీకు మొత్తం చూపిస్తాను. ఇప్పుడు డైరెక్ట్ స్టేషన్ నుంచి మేము కోయంబత్తూర్ వెళ్తున్నాం. వ్లాగ్ మొత్తం కంటిన్యూ చేద్దాం. చాలా అర్థమా కదా. ఇగో లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. ఇక మొత్తం ఇలా పెట్టుకున్నాం. ఇగో ఇది ఒక బ్యాగ్, అన్ని బ్యాగ్ ఉన్నాయి. 5 days ట్రిప్. సో అట్లా అనేసి ఇంకో మొత్తం రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే పోయి క్యాబ్ వస్తుంది, క్యాబ్ బుక్ చేసినాము. కింద వస్తుంది స్టేషన్ వరకు అయితే. సో మొత్తం బ్లాగ్ తీస్తాను నేను. పోయే మొత్తం చెన్నై అంటే కోయంబత్తూర్ అవన్నీ చూపిస్తాను. చెన్నై కాదు, కోయంబత్తూర్. అక్కడ మొత్తం అంతా చూపిస్తాను. బ్లాగ్లో మీకు కవర్ చేపిస్తాను. మాతో పాటు మీరు కూడా యూస్ చేసేయండి. ఫైనల్లీ అయితే మేము రైల్వే స్టేషన్కి వచ్చేసినాము. ఇగో మా అక్క అయితే ఇప్పుడైతే ట్రైన్ వచ్చిందో రాలేదో కన్ఫర్మ్ అయితే తెలియదు. ఏమో మా అక్క వాళ్ళు అయితే ముందే వచ్చింది, ఒక 15 minutes. సో వచ్చిందంట ట్రైన్. సో మన సీట్స్ అనేవి చూసేసినాము. పోయి మనం కూర్చోవాలిగా పోయి. సో ఇదే ట్రైన్ అనమాట. అది S1 S2 ఉంటుంది కదా, మనకి స్లీపర్ కదా. సో అట్లా అనేసి ఇది ఏడుందో తెలియదు. మా మరిదికి మా బావకి అయితే తెలుసు. సో వాళ్ళు చెప్పినారు ఉంది ఇదే మన ట్రైన్ అనేసి. సో పోయి చూద్దాం. చాలా లాస్ట్ పడ్డది, లాంగ్ పడ్డది. మా అత్త మళ్ళీ గెలిచి ఇగో ఇతను మా అక్క వాళ్ళ చిన్న కొడుకు, ఇతను మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు. అత్తమ్మ ఉండండి మా గుడి. ఇగో ఇగో అన్ని బ్యాగ్స్ అయితే లగేజ్ ఆడ పెట్టేసినాము. కింద కొని పైన కొన్ని చాలా సీట్స్ దూరం దూరం పడ్డాయి కదమ్మా. మంచిగా దగ్గర పడితే బాగుంటాయి. ఎక్స్చేంజ్ చేసుకోవచ్చులే అనుకో. ఇప్పుడైతే మేము మధ్యలో ఎక్కడున్నామో తెలియదు. మాకు ప్లేస్ ఐడియా లేదు. యాత్ర రూట్ అయితే దాటినాము. సో స్టేషన్ ఏం కనిపిస్తలే. మొత్తం ఇట్లా అంతా చూస్తుంది కదా, మొత్తం ఇట్లా జంగల్ కనిపిస్తుంది. మంచిగా గ్రీన్ ఫీల్డ్స్. సిటీలో ఉండి చాలా ఇట్లా మొత్తం పొల్యూషన్ చూసి మనకి ఇదైతుంది కదా. ఇట్లా అప్పుడప్పుడు నేచర్ చూసేవి కొంచెం పీస్ఫుల్ అనిపిస్తుంది. అందుకోసం అప్పుడప్పుడు ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తుండాలి. ఎప్పుడు ఇంట్లో ఉంటే బోర్ అవుతుంది. పిల్లలకు కూడా ఏమో చూపేలే అనిపిస్తుంది. ఇట్లా ఫ్యామిలీ ట్రిప్స్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. అండ్ ఇంకొకటి మనకు కూడా రిలీఫ్ ఉంటుంది. డైలీ మనం జాబ్ ఇల్లు ఉంటే కొంచెం బోర్ ఉంటుంది. ఇట్లయితే ఈమెకే ఉంటుంది. ఎప్పుడు సతాయిస్తేనే ఉంటుంది. మా అత్తమ్మ ఎప్పుడు బ్లాగ్ కెమెరా ఆన్ చేయగానే హాయ్ చేస్తారు. ఫైనలీ కార్తీక్ కూడా వచ్చేసిన అనమాట బ్లాగ్లోకి. రాన్నాడు రిషబ్ అయితే ఇక్కడ వండుకున్నాడు. టైం వచ్చేసి 4:53 అవుతుంది. ఇగో మా హాల పిచ్చున్నాయి. అందరం ఎక్కడొక్కలు అక్కడ ఉన్నాము. పైన వేరే ఉన్నది.
గేమ్స్ ఆడుతూ ఉన్నారు. మా గుడిగా చూడండి, తనిస్ గొర్రెలు తనేసిన